నమస్తే. ఈరోజు మన విశ్లేషణను ఒక భలే సరదా విషయంతో మొదలు పెడదాం. ఇక్కడ ఉన్న ఈ డైలాగ్ చూశారా? అసలు కథలోని పాత్రలే డైరెక్ట్గా ప్రేక్షకులతో అంటున్న మాటేది. ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా, మా పులిగాడు హిమాలయాలకెళ్ళిపోయేలా ఉన్నాడు అని భలే కౌంటర్ వేశారు కదూ. ఈ ఒక్క మెటా జోక్ చాలు మనం చూడబోయే ఈ కథ ఎంత ఫన్గా ఉండబోతుందో చెప్పడానికి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అదిరిపోయే కామెడీ అనాలిసిస్లోకి దూకేద్దాం. ద కల్చరల్ కామెడీ ఆఫ్ ఆవకాయ్ ఈజ్ సమ్మర్ ట్రెడిషన్. ఆవకాయ్ అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చేది వేసవికాలం కదా. కాని మనమిక్కడ కేవలం ఒక వంటకం గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు. ఆవకాయ పెట్టడం వెనుక ఉన్న ఒక ఫ్యామిలీ కామెడీని, అలాగే అందులో దాగి ఉన్న మన తెలుగువారి ఇరుగుపొరుగుల బంధాలను, ఆత్మీయతను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. విభాగం 1, రిలేషన్షిప్స్ ఓవర్ మనీ, మామిడి తోటలో ఎకనామిక్స్. సరే, ఇప్పుడు నేరుగా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఆవకాయ అనగానే మనకి ఫస్ట్ కావలసిందేంటి? మామిడికాయలు. అందుకే ఈ కథ తండ్రి కొడుకులు మామిడి తోటకు వెళ్లే ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఇక్కడ తోటలో తండ్రి తన పాత స్నేహితుడు పొరుగువాడైన వెంకట్రావు గారితో ఎలా ఉంటాడనేది మనం గమనించాలి. ఆయనేమంటాడంటే, మానవ సంబంధాలన్నీ కేవలం డబ్బుతోనే ముడిపడి ఉండవు, కొన్ని ఇచ్చుపుచ్చుకునే తోరణంలో కూడా ఉంటాయి, అవే అభిమానాలు అంటాడు. అద్భుతం కదా. వాళ్ల మధ్య ఉన్నది జస్ట్ ఒక బిజినెస్ డీల్ కాదు, ఎన్నో ఏళ్లుగా ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధమది. ఒక కామెడీ కథలో కూడా మన కల్చర్కి సంబంధించిన ఎంత డెప్త్ ఉందో చూడండి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆవకాయ ఎక్స్చేంజ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. తండ్రి ఏం చేస్తారంటే, తన తోటలో కాసిన మామిడికాయల్ని వెంకట్రావు గారి కుటుంబానికి ఉచితంగా ఇచ్చేస్తాడు. దానికి రిటర్న్ గిఫ్ట్గా సత్యవతమ్మ గారు ప్రతి ఏడాది తనే స్వయంగా పట్టిన ఆవకాయ పచ్చడిని ఒక చిన్న జాడీలో వెళ్ళికి పంపిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఎంత క్యూట్గా ఉందో కదా. విభాగం 2, ద గ్రేట్ మ్యాంగో మిక్సప్. సరైన సీజన్, తప్పు కాయలు. ఇక్కడే అసలైన కామెడీ స్టార్ట్ అవుతుంది. నా చిన్నప్పుడు కొండలు గుట్టలు ఎక్కేవాడిని అని తండ్రి తెగ బిల్డప్ ఇస్తాడు. కాని తీర చెట్టెక్కి కాయలు కోసేసరికి పట్టు తప్పి ధబేలుమని కింద పడిపోతాడు. ఇక నడుము నొప్పి వచ్చినా సరే ఏవో కొన్ని కాయలు కోసుకుని అయితే ఇంటికి వస్తారు. కాని అక్కడ వాళ్ళొక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు మనమిక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడున్న ఈ 2 రకాల మామిడికాయల మధ్య తేడా చూడండి. తండ్రి అంత కష్టపడి నడుం విరగ్గొట్టుకుని మరీ తీసుకొచ్చింది బంగినపల్లి మామిడికాయలు. అది చూడగానే తల్లికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే బంగినపల్లి కాయల్ని వరిగడ్డిలో పెట్టి పండబెట్టి పెరుగన్నంలో కలుపుకుని తింటారు. ఆవకాయకి అవి అస్సలు పనికిరావు కదా. ఆవకాయ పెట్టాలంటే నిగనిగలాడుతూ కరకరలాడే పుల్లటి పచ్చి రసాలు మాత్రమే కావాలి. చూశారా మన వంటకాలు వెనుక ఎంత పక్కా సైన్స్ ఉంటుందో. విభాగం 3, ఏ మదర్స్ పర్ఫెక్ట్ రెసిపీ, ప్రేమ జ్వరం మసాలాలు. సరే, వాళ్లు తెచ్చిన కాయలు పనికిరావని తేలిపోయాక ఇంక లాభం లేదని తల్లే స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఆవిడే స్వయంగా చెట్టెక్కి సరైన కాయలు కోసుకొస్తుంది. కాని పాపం ఆ అలసట వల్ల ఆమెకు జ్వరం వచ్చేస్తుంది. నిజానికి ఇక్కడే ఈ కథలో అసలైన ఎమోషన్ అంతా దాగి ఉంది. మరుసటి రోజు జ్వరం అలాగే ఉన్నా సమే కేవలం తన కుటుంబం మీదున్న ప్రేమతో ఆ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆవకాయ కలపడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడొకసారి ఆ పక్క ట్రెడిషనల్ ఆవకాయ తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. తల్లి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఫ్యామిలీ మొత్తం ఎలా ఫాలో అవుతోందో చూడండి. ఫస్ట్ నూనె, ఆ తర్వాత కారం, ఆపై ఆవుపిండి, కొద్దిగా మెంతుపిండి, ఆ తర్వాత ఒల్చిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇక ఫైనల్గా ఉప్పు. ఇదంతా ఒక ఖచ్చితమైన సీక్వెన్స్ అన్నమాట. ఇంట్లో వాళ్లంతా ఇలా తలో చెయ్యి వేసి ఆవకాయ కలుపుతుంటే ఆ వాతావరణం అచ్చమొక పండుగలా అనిపిస్తుంది కదా. ఇక ఈ ప్రాసెస్లో జరిగే ఒక క్యూట్ కల్చరల్ ట్రెడిషన్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేంటంటే అడుగు ముద్ద. ఆవకాయ కలిపాక ఆ పెద్ద గిన్నె అడుగున మిగిలిపోయే ఆ మసాలా నూనెల అద్భుతమైన మిశ్రమాన్నే అడుగు అంటారు. ఇది కొంచెం ఘాటుగా ఉన్నా సరే తల్లి ఎంతో ప్రేమగా దాన్ని అన్నంలో కలిపి కొడుకుకొక ముద్ద తినిపిస్తుంది. మొదట అబ్బాయి అబ్బా ఘాటుగా ఉందమ్మా అన్నా సరే ఆ రుచి తగిలాక మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు. మనందరికీ భలేగా కనెక్ట్ అయ్యే ఒక స్వీట్ మెమరీ ఇది. విభాగం 4, నిరీక్షణ వేదన, సహనం చాలా అవసరం. ఇప్పుడు అసలు కథ ఎలా మలుపుతురుతుందో చూద్దాం. ఆవకాయ కలపగానే పనైపోలేదు. ఇక్కడే మనకసలైన టెస్ట్ ఉంటుంది. ఆ పిల్లవాడికేమో ఎప్పుడెప్పుడు ఆవకాయ తినేద్దామా అని ఒకటే ఆరాటం. కాని తల్లి వంటగది రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆవకాయ అసలైన రుచి రావాలంటే కాస్త సహనం పట్టాల్సిందే అని ఆమె తేల్చి చెప్పేస్తుంది. ఆ సహనం వెనుకున్న ఆ టైం లైన్ ఎంతో ఒకసారి చూద్దాం. మొదటి రోజు
అసలు జాడీని ముట్టుకోవడానికి వీలులేదు, ఊరాలి అంతే. రెండవ రోజు లోపల ఇంకా పులియడం ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, ఫ్లేవర్ ఇంకా డెవలప్ కాలేదు. మూడవ రోజు ఫైనల్గా 3 రోజుల నిరీక్షణ తర్వాత అప్పుడు ఆవకాయ కంప్లీట్గా రెడీ అవుతుంది. చుట్టాలకి కొరియర్ చేయడానికి, పంచుకోవడానికి అప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నిజం చెప్పాలంటే ఈ 3 రోజుల వెయిటింగ్ ఉంది చూశారా, అది ఆ ఫ్యామిలీకి ఒక స్వీట్ టార్చర్ లాంటిది. విభాగం 5 పంచుకోవడంలో ఆనందం. ది అల్టిమేట్ సమ్మర్ ఫీస్ట్. ఎట్టకేలకు వాళ్ల నిరీక్షణ ఫలించింది. 3వ రోజుకి ఆవకాయ జాడీలు చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు పంపించటం అంతా పూర్తయిపోతుంది. ఇక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని తమ కష్టానికి తగ్గ ఆ అద్భుతమైన రుచిని ఆస్వాదించే టైం వచ్చేసింది. కథ మొత్తానికి ఇదొక హైలైట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అసలా ట్రెడిషనల్ ఆవకాయ ముద్ద ఎలా ఉండాలో ఇక్కడ చూడండి. వింటుంటేనే నోరూరిపోతోంది కదా. పొగలు కక్కే వేడివేడి అన్నం, అందులో కొంచెం కమ్మటి ముద్దపప్పు, దానిపైన గుమగుమలాడే ఆవకాయ, ఆ పైన కొద్దిగా స్వచ్ఛమైన కరిగించిన నెయ్యే. అబ్బా, ఇవన్నీ వేసి బాగా కలిపి తింటుంటే ఉంటుంది. మూలకథలో వర్ణించినట్లుగా అది నిజంగా అమృతం అంతే. ప్రతి సమ్మర్లోనూ మన ఇళ్లలో ఖచ్చితంగా కనిపించే ఈ సీన్ చూస్తుంటే ఎంతో నాస్టాల్జిక్గా అనిపిస్తోంది కదూ. అయితే ఇక్కడే చివర్లో ఒక చిన్న ట్విస్టుందండోయ్. ఇంత పెద్ద ఎత్తున అంత కష్టపడి భారీగా ఆవకాయ పెట్టిన ఆ ఫ్యామిలీకి చివరికి ఏం మిగులుతుందో తెలుసా? ఇరుగు పొరుగు వాళ్లకి, ఫ్రెండ్స్కి, బంధువులందరికీ పంచిపెట్టగా లాస్ట్కి వాళ్లకి కేవలం ఒకే ఒక చిన్న డబ్బా మాత్రమే మిగులుతుంది. ఇది చూసి వాళ్లకి వాళ్లే పగలబడి నవ్వుకుంటారు. ఏంటి, ఇంత కష్టపడింది ఈ ఒక్క చిన్న డబ్బా కోసమేనా అనిపిస్తుంది. కానీ ఈ చిన్న కామెడీ వెనుక ఒక గొప్ప అర్థముంది. ముగింపుగా ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. ఆవకాయకి ఆ కిక్కిచ్చే అసలైన రుచి కేవలం అందులో వేసిన కారం, ఆవపిండి వల్ల మాత్రమే వస్తుందా? లేదు కదా. మనకు తెలిసిన వాళ్లందరితో దాన్ని ఆత్మీయంగా పంచుకోవడంలో ఉన్న ఆ ఆనందం వల్లే దాని రుచి 10 పెరుగుతుంది, అవునా? కేవలం ఒక సమ్మర్ ట్రెడిషన్లాగా కనిపించే ఈ ఆవకాయ మన కమ్యూనిటీని, మన ఫ్యామిలీ బాండింగ్స్ని, ప్రేమను ఎంత అద్భుతంగా కనెక్ట్ చేస్తుందో ఈరోజు మనం ఈ విశ్లేషణ ద్వారా చాలా క్లియర్గా తెలుసుకున్నాం. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మళ్ళీ కలుద్దాం.